మత్తు పదార్థాలైన గంజాయి, గుట్కాలు అమ్ముతున్నారనే సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం పట్టణంలో పలు ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. చిన్న మొత్తంలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. టౌన్ సిఐ ప్రకాష్, ఆర్ఐ ప్రతాప్, ఆర్ఎస్ఐ నవీన్, ఎస్ఐలు కిరణ్ కుమార్, రామ్ నాయక్, శివకృష్ణ, లక్ష్మీనారాయణ, వెంకటి, శ్రీనివాస్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అనంత్ శర్మ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎదురైతే అవసరం ఉన్నట్లయితే పీడీ యాక్ట్ కూడా అమలు పరుస్తామని అన్నారు. లోపలైనా గాంజా పెట్టి గోడౌన్ బాబుట్రా ఎవరు తెచ్చేస్తాడు నీకు మన ప్యాకెట్ ఉన్నదా లోపల చూడు గోడౌన్ లోపల వేయాలా దొరికితే టోటల్గా రైట్ కొట్టులో ఎక్కువ తీసుకెళ్ళి ఫస్ట్ చేయండి ఫస్ట్ అదంతా షాప్ నాకెట్టకు రా మమ్మల్ని నిలుతూ రాలేదు ఇంకోసారి అమ్మో రోడ్ మీద కొడతాను ఏమ్రా గుట్కా సస్తున్నారో తెలీదా క్యాన్సర్ వచ్చి గవర్నమెంట్ బ్యాన్ చేసింది తెలియదు నీకు ఒక 5 రూపాయలు 10 రూపాయలు కక్కుతుంది వాడు గుడ్లు అమ్ముకో లేదా నోట్లు వేసి నీతో తినిపిస్తా 10 ప్యాకెట్లు ఆరు ఏం లేదు పీడీ యాక్ట్లో పెడతాయి అందుకే నేను వచ్చా అయితే పీడియాక్ట్లో వేసేస్తా ఈసారి మొత్తం బంద్ చేయాలి మొత్తం పీడియాక్ట్ పోసారంతా ఎన్ని కేసులు పెట్టు 3 గంటలు పీడియాక్ట్ కిషోర్ అన్న నువ్వు వేసుకోరా
సాస్ గుట్కా నేను చెప్తున్నా విను. నేను ఎస్పీని, నేను ఊరికే చెప్పాను కదా, వస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు అమ్ముతావు లేదా రేట్ చేసినప్పుడు ఏదైనా దందాలు చేస్తే బంద్ చేసుకో. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంది, అడల్ట్రేషన్ ఏ ప్రోడక్ట్ అమ్మడానికి లేదు, అమ్మితే స్టాండర్డ్ అమ్మాలా, వేరే వాళ్ళ హెల్త్తో పబ్లిక్ హెల్త్తో ఆడుకోవడానికి లేదు. సరేనా? ఇప్పుడు సీజ్ చేసాము, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తారు, ఇది మీ మంచిగా చెప్తారు, మొత్తం కేసు కడతాం, తోచేస్తాం. జాగ్రత్తగా ఉండండి. మీరు నిన్న వినుంటారు, సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ కానీ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ కింద కవర్ అయ్యే వస్తువులు లేవు కానీ, అంటే అడల్ట్రేటెడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏది ఎక్కడికైనా అమ్మకుండా దానికి ఒక టీమ్స్ ఫామ్ చేశారు. ప్రతి డిస్ట్రిక్ట్లో టీం ఉంది ఇప్పుడు. సో ఇది కాన్స్టెంట్ చెక్ అవుతుంటుంది. అది ఆయిల్ అవనివ్వండి, ఫుడ్ ఐటమ్స్ అవనివ్వండి, సాస్ అవనివ్వండి, టర్మరిక్ అవనివ్వండి, ఏదైనా కానీ పబ్లిక్ హెల్త్కి ఏదైతే ఇష్యూ ఉందో ఇది ఎక్కడైనా కానీ అడల్ట్రేటెడ్ థింగ్స్ దొరికాయినా వీ హ్యావ్ వన్ టీమ్ నో విత్ ఫుడ్ ఇన్స్పెక్టర్ విల్ రేట్ దెమ్. పోలీసు, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎంఆర్ఓ కంబైన్డ్గా రేడ్ చేస్తారు, రేడ్ చేసి సీజ్ చేస్తారు, సీల్ చేస్తారు. కేసు గుట్కా గురించి కండక్ట్ చేస్తున్నాం. ఈ గుట్కాకి ఆల్రెడీ చాలాసార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు చిన్న చిన్న పాన్ షాప్స్లో 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు అట్లా పెట్టుకుని అమ్మడానికి చూస్తున్నాడు. దీనివల్ల హెల్త్ పాడవుతుంది. తర్వాత గుట్కాలో దగ్గర దగ్గర 40 కెమికల్స్ ఉన్నాయి. దేర్ ఆల్ కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కాజింగ్ అనమాట. దీని మీద చాలా రిప్రజెంటేషన్స్ అయ్యాయి. హైకోర్టు బాంబే వరకు అయింది, తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. వాళ్ళు ఎన్నో రిపోర్ట్స్ సబ్మిట్ చేశారు, బట్ సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది టోటల్ గుట్కాని మొత్తం కంట్రీలో. సో గుట్కా బ్యాన్ అయింది కాబట్టి ఎక్కడ అమ్మినా ఏం చేసినా కానీ దాన్ని కేసు కడతాం. 270, 273 ఐపీసీ కింద బుక్ చేస్తాం, కేసులు కడతాం. నేను చిన్నవాడిని సార్, పాన్ షాప్ వాడిని, ఎవడో వస్తున్నాడు మోటార్ సైకిల్ మీద వేస్తున్నాడు, సంచిలో తెచ్చేస్తున్నాడు అంటే దానికి ఆన్సర్ కాదు. కొంతమంది ఆల్రెడీ నా దగ్గర ఇప్పుడు ఇవాళ పట్టినాయనకి ఆల్రెడీ 4 కేసులు ఉన్నాయి. సో మా దగ్గర లిస్ట్ ఉంది. తరచూ రిపీట్ అయితే మటుకు పీడీ యాక్ట్లో వేసేస్తాం, మరి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో వేస్తాం. తర్వాత కోర్టుకు కూడా రాస్తాం తరచూ అమ్ముతున్నాడని. సో వీళ్ళు చేసే ఈ యొక్క చిన్న చిన్న ఈ పనుల వల్ల హెల్త్ పాడవుతుంది పబ్లిక్. ఇది మానుకోమని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఆల్రెడీ మా దగ్గర రికార్డు ఉంది, ఇంకా కంటిన్యూస్గా రైడ్స్ అవుతాయి. సో వీ హ్యావ్ ఫౌండ్ స్పెషల్ టీమ్స్. డైలీ ఎక్కడొక్కడ రైడ్ అవుతుంటుంది. ఎక్కడైనా అడల్ట్రేటెడ్ ఫుడ్ ఉన్నా కానీ, గుట్కా ఉన్నా కానీ, అదంతా గాంజా. పిల్లలు, స్కూల్ పిల్లలు, మొన్న మీకు తెలుసు నర్సింగపూర్లో ఒక 7గురిని పట్టుకున్నాం. వాళ్ళు ఇంకా 8th క్లాసు 9th క్లాసు ఆ ఏజెస్లో ఉన్నారు. పిల్లలు పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చాం, పంపించాం. ఇంకా స్కూల్స్లో అక్కడక్కడ అమ్ముతున్నాడని తెలుసు, దాన్ని కూడా పార్టీస్ పెట్టాం. ఈ డ్రగ్స్ కానీ, ఈ గాంజా గుట్కా కానీ, అండ్ అడల్ట్రేటెడ్ ఫుడ్ కానీ ఇస్ అ వెరీ సీరియస్ థింగ్. అండ్ విల్ కండక్ట్ స్పెషల్ రైడ్స్. డైలీ రైడ్స్ ఎక్కడొక్కడ అవుతుంటాయి. కంప్లీట్లీ విల్ సీ దట్ దిస్ ఈస్ బీయింగ్ టోటల్ రిమూవ్ ఫ్రమ్ దిస్ టౌన్ అండ్ డిస్ట్రిక్ట్. సో ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. తెలిసి తెలియక ఇప్పుడు నేను ఒక చోట పట్టుకుంటే ఆమె ఏడుస్తుంది, వాళ్ళ భర్తను తెచ్చేస్తే, సార్ మాకు తెలియక పెట్టుకున్నాను. సో నేను వదిలేశాను, ఆమె ఏడుస్తుంటే 2 ప్యాకెట్లు దొరికాయి. బట్ ఐ టోల్డ్ హర్, ఇది బ్రాండ్ ఐటము, మీ భర్త కానీ మీరు కానీ చేయడం లేదు, నేను 50,000 అప్పు పెట్టుకొని తెచ్చుకున్నాం సార్, షాప్ పెట్టుకున్నాం అని ఏడుస్తుంటే ఇంకా నేను వదిలేశాను. ఎందుకంటే తెలియదు అన్నది కాబట్టి. సో తెలియకపోవడం అన్నది కాదు, ఇది చట్టము తెలిసిందా తెలియదా అన్నదానికి లేదు. చట్టం ప్రకారం ఏదుందో దాని ప్రకారం పనిచేయాలి. ఎవరైనా నడవడికి కూడా చట్టం ప్రకారమే ఉండాలి, అది ఏదైనా కానీ. సో టీమ్స్ ఫామ్ చేస్తాం, రైడ్ చేస్తాం. అది కాక చాలా చోట్ల నాకు కంప్లైంట్లు వచ్చాయి. కొంతమంది ఇప్పుడు ఒక లేడీ వచ్చి నేను అక్కడ నిల్చుంటే నాకు కంప్లైంట్ చేసింది, ఇక్కడ అల్లరి మొక్కలు ఉండి రోజు అల్లరి చేస్తున్నారు సార్, కెమెరాలు పెట్టండి అన్నారు. కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నాం కమ్యూనిటీ స్పాన్సర్తో, కమ్యూనిటీనే పెట్టుకొని చేస్తున్నాం ఏ ఏరియాకి ఏరియా. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫార్మ్ సమ్ స్పెషల్ టీమ్స్. ఈవినింగ్ టైం కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి టౌన్లో. సో అక్కడక్కడ తాగడం, ఎవరైనా ఆబ్జెక్ట్ చేస్తే వాడిని తిరగబడడం, వాడిని కొట్టడం. సో ఈ అల్లరి మొక్క ఈ పిల్లలు ఈవినింగ్ టైం తాగడం, అక్కడక్కడ అరుగుల మీద ఖాళీ చోట్ల కూర్చోవడం. సో దిస్ ఆల్సో విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. విల్ బ్రింగ్ దెమ్, బుక్ దెమ్ కేసెస్. పేరెంట్స్ చెప్తున్నాను కంట్రోల్ చేసుకోమని. ఒక ఎఫ్ఐఆర్ తెగిందంటే మటుకు గవర్నమెంట్ జాబ్ అని ఏది కానీ రాదు, పాస్పోర్ట్ కూడా రాదు లైఫ్లో. సో
లెట్ దెమ్ కరెక్ట్ దెమ్ పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మళ్ళీ మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేసిన వేస్ట్. కేసు కట్టాక కేసు నడుస్తుంటుంది. సో మీ కొడుక్కి ఎంత డ్యామేజ్ అయితే అంత డ్యామేజ్ అయిపోద్ది అంటే కెరీర్ వైజ్. సో లెట్ దెమ్ గెట్ కంట్రోల్ ప్రాపర్లీ. కొంచెం చూసుకోండి. ఈ రోజు నుంచి టీమ్స్ తిరుగుతాయి. సో టౌన్ని డిసిప్లైన్ చేస్తాము. తర్వాత ఎక్కడికైనా అరాచకాలు కాకుండా చూస్తాము. ఇది మీరు మీ టీవీ ఛానల్ ద్వారా అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు గుట్కా 4-5 షాప్స్లో దొరికింది. వీటిని కేసులు కట్టాం. ఫర్దర్గా రేట్స్ కంటిన్యూ అవుతాయి.